పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇండియాలో భూకంప జోన్లను మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 5 జోన్లుండగా వాటి సంఖ్య 6కు పెరగనుంది. 1962లో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5 జోన్లను ఏర్పాటు చేయగా 2002లో ఐఎస్ 1893 2002 పేరుతో వాటిని అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి భూమి లోపల ఫలకాల కదలికలో వేగం పెరుగుతూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భూభౌతిక శాస్త్రవేత్తలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు, భూకంప పరిశోధకులు, బిఐఎస్ అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలు భేటీల తర్వాత ప్రస్తుతం ఉన్న 5 జోన్లను 6గా మార్చాలని నిర్ణయించింది. తాజాగా మరో 2 నెలల్లో కొత్త జోన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. జోన్ 5లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలుంటాయి. జోన్ 2లో అత్యల్ప ప్రభావితం ఉంటుంది. కొత్త జోన్లకు ఇదే విధంగా రోమన్ నెంబర్లను వాడాలా, పాత కొత్త మధ్య అయోమయాన్ని తొలగించేందుకు ఆంగ్ల వర్ణమాలలోని ఏబిసిడీలు వాడాలా అనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఈ కమిటీ తెలిపింది. ప్రమాదకర 6వ జోన్లో ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు ఉన్నాయని తాజా మ్యాప్ చెబుతోంది. వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని కంచ్ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కొంకన్ ఈ జోన్లోకి వస్తాయి. హిమాలయాల్లోని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నేపాల్తో సరిహద్దులు పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్, బీహార్లోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులు ఇదే జోన్లో ఉన్నాయి. భూగర్భంలో ఫలకాల కదలికకు సంబంధించిన యాక్సిలరేషన్ ఈ ప్రాంతంలో 5Gగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో భూగర్భంలో ఫాల్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువ ఉంటుందని, అంతర్ ఫలకాల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రత ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు వివరించారు. పాత జోన్ 5లో భూగర్భ ఫలకాల యాక్సిలరేషన్ 0.36 గ్రావిటీగా ఉండేది. కొత్త జోన్ 5లో ఈ వేగం 0.333 గ్రావిటీ ఉన్నట్లు సమాచారం. దిగువ హిమాలయ ప్రాంతాల్లోని గంగా మైదానాలు కొంతవరకు 5వ జోన్లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్ స్ట్రైట్ స్లిప్ ఫాల్స్ ఉన్న వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్లోనే ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్ 4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చిన తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాల్లో న్యూఢిల్లీ, ఎన్సీఆర్, పాట్నా, కోల్కతా నగరాలున్నాయి. జోన్ 3లో లక్నో, పాట్నాలోని కొన్ని ప్రాంతాలు, రాంచీ, భువనేశ్వర్, డామన్, ముంబై, ఏపీలోని అమరావతి, చెన్నై, పుదుచ్చేరి ఉంటాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతాలు, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని థేని, కేరళలోని శబరిమల, పెరియార్ అడవులు కూడా ఈ జోన్ పరిధిలోనే ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా మిగతా ప్రాంతాలన్నీ గత 5 జోన్ల మాదిరిగానే జోన్ 2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలోని ఫలకం కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈ కారణంగా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలోని 99% ప్రాంతాలు, కేరళలోని గురువై ఈ జోన్ పరిధిలోకే వస్తాయి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.